हैदराबाद में शदीद बारिश के नतीजे में मूसा नदी की सतह में इजाफा हो गया, जिससे चादरघाट, पुराना पुल, एमजीबीएस और मूसरामबाग समेत कई इलाके जेर आब आ गए। रेवेन्यू, हाइड्रा, एनडीआरएफ और जीएचएमसी की टीमों ने मुश्तरका तौर पर इमदादी कार्रवाइयां शुरू कर दी। मुतासरा बस्तियों में फंसे अवाम तक ड्रोन के जरिए खाने पीने का सामान और पीने का साफ पानी पहुंचाया जा रहा है। हाइड्रा के कमिश्नर रंगनाथ ने सैलाब से मुतासरा इलाकों का दौरा करते हुए इमदादी सरगर्मियों का जायजा लिया। इस खुसूस में मजलिस के रुकन असम्बली मलकपेट जनाब अहमद बलारा ने मुतासरा इलाकों का दौरा करते हुए मुतासरा खानदानों में ड्रोन के जरिए खाने पीने की अशिया फराहम की। रुकन असम्बली सुबह से ही चादरघाट, मूसरामबाग और दीगर इलाकों में ओहदेदारों के हमरा दौरे पर हैं। कमिश्नर साहब विनय రివర్ కోర్స్ అంతా కూడా రివర్ క్లియర్గా మనకి దాని డిమార్కేషన్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇవన్నీ కూడా రివర్ బెడ్లో ఉన్నటువంటి నివాసాలు కాబట్టి అవన్నీ మునుగుతున్నాయి అన్నమాట. సో వీళ్ళకి అంటే ఆల్రెడీ ప్రభుత్వం కూడా మూసీ ప్రాజెక్టులో భాగంగా వాళ్ళని సేఫర్ ప్లేసెస్లోకి మూవ్ అవడానికే ఒక ఇది కూడా చేస్తున్నారు కాబట్టి అది పర్మనెంట్ సొల్యూషన్ అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు యాజ్ డీజ్ అయితే మటుకు మా వైపు నుంచి ఇమీడియట్గా ఈ రోజుకి డ్రోన్స్ కూడా యూజ్ చేస్తున్నాము. వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్, నెక్స్ట్ అట్లానే వాటర్ ఇవన్నీ కూడా డెలివరీ చేస్తున్నాము. జిహెచ్ఎంసీ, హైడ్రా అండ్ అట్లానే రెవెన్యూ అండ్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇంకా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అందరం కూడా కలిసి దీంతో సమిష్టిగా కలిసి పనిచేస్తున్నారు. అదే ఇప్పుడు మొత్తం మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి 3 కాలనీస్ దాకా ఉన్నాయి. ఇంకా మనకి ఎంత హౌసెస్ అనేది కూడా అది మనం ఎన్యూమరేషన్ చేస్తున్నాము. ఓకే, యా.